గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్టివ్ తెలుగు ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది, మనకు డైరెక్షన్ ఎలా ఉంటుంది, వెదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఎలా ఉంటుంది, మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ తీసుకోవాలి, మనం అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఒకసారి చార్ట్ ప్యాటర్న్స్ అనలైజ్ చేద్దాము. గత 2 రోజుల నుంచి చూస్తే, అంటే నిన్న అండ్ మొన్న 2 ట్రేడింగ్ సెషన్స్లో మనకు స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ ఉంది ఫ్రెండ్స్. ఒక పాజిటివ్ ర్యాలీ వచ్చేసింది. మీరు కనుక ఈ చార్ట్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఈ 2 క్యాండిల్స్ చాలా పెద్ద గ్రీన్ క్యాండిల్స్, సాలిడ్ బుల్లిష్ క్యాండిల్స్. సో ఇదంతా యాక్చువల్గా ఇప్పుడు మనం ఎకానమీ సిట్యువేషన్ చూస్తే ఏది బాగాలేదు. కరోనా కేసెస్ ఇంకా అలానే ఉన్నాయి. యూరోపియన్ ఎకానమీస్లో ఇంకా కొన్ని కంట్రీస్లో మళ్ళీ లాక్డౌన్కి వెళ్తున్నాయి. ఇప్పుడు బ్రిటన్ కూడా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసింది కొన్ని డేస్ వరకు ఇంకా. సో సిచ్యువేషన్ ఎక్కడ కూడా బాగాలేదు, కానీ అయినా మార్కెట్ పాజిటివ్గానే వెళ్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. మార్కెట్కి ఉన్న ప్రజెంట్ ఎకనామిక్ సిట్యువేషన్కి ఈ స్టాక్ మార్కెట్కి ఎలాంటి సంబంధం ఉండదు. మనం ఓన్లీ మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని చూసి మాత్రమే ట్రేడ్ చేస్తాం ఫ్రెండ్స్. మనకి క్యాండిల్ ఏం చెప్తుందో ఆ సైకాలజీ బేసిస్ పైనే మనం ట్రేడ్ చేస్తాము. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే 90% మనం ట్రేడింగ్ ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు సపరేట్ ఎడ్యుకేషనల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను ఈ వీకెండ్. అసలు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఎలా డ్రా చేయాలి, ఆ సైకాలజీని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, దాని బేసిస్ పైన. చాలామంది ట్రేడ్ చేస్తుంటారు, యాక్టివ్గా ప్రాఫిటబుల్ ఉంటారు, కొంతమంది అంటే ఇన్ ద ప్రాసెస్లో ఉంటారు. కానీ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అర్థం అవ్వదు చాలామందికి. సో నేను ఈ సాటర్డే సండే డెఫినెట్గా మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను ఈ బేసిక్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి. ఒక్కసారి క్యాండిల్ స్టిక్స్ గురించి మనకు అర్థమైతే మాత్రం మనం నెక్స్ట్ డేకి మనమే ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెండ్స్, మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఈ 2 క్యాండిల్స్ కనుక చూస్తే మనం నిన్న మొన్న 2 days ఏం జరిగిందని చూస్తే మాత్రం ఒక సాలిడ్ అప్ మూవ్. 2 days నాన్ స్టాప్ ఆల్మోస్ట్ ఒక 1500 పాయింట్స్, లైక్ 24,100 నుండి తీసుకుంటే 25,600 700 వరకు. సో 1500 పాయింట్స్ కంటిన్యూస్గా అప్ మూవ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి సార్ ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వదు. వెదర్ ఇట్ ఈస్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలన్నా అదొక పాజ్ తీసుకొని ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తూ ఉంటే మూవ్ అవుతుంది. అప్ సైడ్ డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్. సో 2 days కంటిన్యూస్ బుల్లిష్ ఉంది. సో మనం కూడా ఓకే, ఇప్పుడు మనం ట్రెండ్ ప్రకారం వెళ్తూ ఉంటాము. ఇక్కడ 2 days పాజిటివ్ ఉంది కదా, కిందికి వస్తుందేమో నెగిటివ్ తీసుకుందామని కాదు. మనం కూడా మన బేసిక్ వ్యూ అనేది బుల్లిష్ ఉంది. ఒక రకంగా మీరు చూస్తే ఇప్పుడు నేను డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఏదైతే యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో అది కూడా 2% పాజిటివ్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఏషియన్ మార్కెట్స్ కనుక మీరు ట్రాక్ చేస్తే ఎస్జిఎక్స్ నిఫ్టీ స్లైట్ నెగిటివ్లో ఓపెన్ అవుతుంది, ఒక 0.27%, 0.3%. సో అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇంకోటి మిగతా ఏషియన్ మార్కెట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినా కానీ, లైక్ జాపనీస్ నిక్కీ 1%, 1.7%, షాంఘై ఇండెక్స్, సో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అమెరికన్ ఎలక్షన్స్ నిన్న స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రిజల్ట్స్ కూడా కొన్ని రావడం స్టార్ట్ అవుతుంది. కొన్ని కీ స్టేట్స్ ఉంటాయి, ఫ్లోరిడా అని, ఇంకొన్ని వేరే జార్జియా అని కొన్ని స్టేట్స్, అవి స్వింగ్ స్టేట్స్ అంటారు. అక్కడ వచ్చే రిజల్ట్ ప్యాటర్న్ బట్టి ఒక రేంజ్లో మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే డౌ జోన్స్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయిపోయింది, బట్ స్టిల్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏదైతే డౌ జోన్స్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుందో అది స్లైట్లీ నెగటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఈ మార్కెట్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్నమాట. అక్కడ రిజల్ట్ ఎలా రాబోతుంది, ఎవరు గెలుస్తారు ఏంటి, దాని బేసిస్ పైనే ఉంటుంది. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏదైతే మనం చేస్తున్నామో, సో రేపటి రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అని అనాలిసిస్ చేస్తున్నామో అంత ఈజీగా వర్క్ అవ్వదు. ప్లస్ ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాబ్లం ఏంటంటే స్వింగ్స్ చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కో క్యాండిల్ లైక్ 400-500 పాయింట్స్ ఉంటాయి. అంటే మన స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతుంది. మనం రిస్క్ టు రివార్డ్ రేషియో మెయింటైన్ చేయడం కష్టంగా ఉంటుంది. నార్మల్ సినారియోస్లో మనం ఒక 50 పాయింట్స్ రిస్క్ పెట్టుకుంటాం అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రిస్క్ టు రివార్డ్ రేషియో గురించి మాట్లాడుతుంటే నార్మల్ ట్రేడింగ్ డేస్లో ఇప్పుడు మనం రిస్క్ ఒక 50 పాయింట్స్ తీసుకుంటే, రిస్క్ 50 పాయింట్స్ అంటే మన స్టాప్ లాస్ 50 పాయింట్స్ ఫ్రెండ్స్. దెన్ మనం టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మన రివార్డ్ వచ్చేసి మనం ఒక 100 పాయింట్స్, 150, 200 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే 1:2, 1:3, 1:4 ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సినారియో ఎలా ఉంటుందంటే మనం ఒక 50 పాయింట్ రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే ఒక చిన్న 1 minute ఆర్ 5 minute క్యాండిలే ఈజీగా ఒక 200 పాయింట్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 200 పాయింట్స్ రిస్క్ మనం తీసుకోగలమా, అంటే మనకి అపటైట్ అంటుంటుందా? సో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. ట్రేడ్ చేయకున్నా పర్వాలేదు, ఈ కొంచెం రిజల్ట్స్ ఈ వొలటిలిటీ తగ్గే వరకు. ఆ తర్వాత మనకు చాలా ట్రేడ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయాలనుకున్న ఇప్పుడు నార్మల్ సినారియోలో మీరు ఒక 5 lots 10 lotsతో ట్రేడ్ చేస్తుంటే మాత్రం ఇప్పుడు కేవలం మీరు తగ్గించేసేయండి లాట్ సైజు, 1 or 2 lotsతో ట్రేడ్ చేయొచ్చు. 1 or 2 లాట్లో కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు 1 or 2 లాట్స్లో ట్రేడ్ చేయండి, అంటే తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. సో ఓకే, ఇవాళ మనం ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు నిన్న మొన్న 2 days స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ ఫ్రెండ్స్. ఇది డైలీ చార్ట్. మనం ఒకసారి 5-minute చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నేను చేసే ట్రేడింగ్, మనం నేర్చుకున్న ట్రేడింగ్, ఇప్పుడు నేను మీకు నేర్పించే ట్రేడింగ్ కూడా మోస్ట్లీ బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అసలు పివోట్స్ అంటే ఏంటి, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ నేను మీకు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ప్రొవైడ్ ఎ సపరేట్ లెర్నింగ్ వీడియో ఈ వీకెండ్కి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. 2 videos. ఫస్ట్ ఈజ్ అబౌట్ క్యాండిల్ స్టిక్స్. అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఎలా ట్రేడ్ చేయాలి, క్యాండిల్ స్టిక్ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్, ఈ పివోట్ పాయింట్స్ అంటే ఏంటి, మనం చార్ట్లో ఎలా ప్లాట్ చేయాలి, వాటి వల్ల మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్ చాలామంది అంటే మనం అనలైజ్ చేస్తుంటారు, రేపు మార్కెట్ బులిష్ ఉండబోతుంది, బేరిష్, ఓకే. కాకపోతే మనకు ఎగ్జాక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ తెలియాలి ఫ్రెండ్స్, లేకపోతే మనం ఏం చేయలేము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటి రోజు మార్కెట్ సాలిడ్ ట్రెండింగ్ మార్కెట్, మీరు చూస్తూ ఉంటే కనుక ఒక 1000 points మూవ్ ఇక్కడ నుండి పడితే ఇంత పెద్ద మూవ్ వచ్చేసింది. సో మార్కెట్ అనేది మంచి బుల్లిష్లో ఉండే మొన్న. సో నెక్స్ట్ డే ఎవరైనా బుల్లిష్ అనే ప్రిడిక్ట్ చేస్తారు. అంటే బేసిక్గా మనం మనకి ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఇవాళ బుల్లిష్ ఉండబోతుందని ఎలా అనుకున్నామో, మొన్న చార్ట్, డైలీ చార్ట్ చూసి కూడా నిన్న బుల్లిష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. అనుకున్నట్టుగానే మార్కెట్ మొన్న ఇక్కడ క్లోజ్ అయింది, లైక్ 24,894 దగ్గర. అండ్ నిన్న ఓపెన్ అవ్వడమే మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది 25,129 దగ్గర. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతూనే ఫస్ట్ 5-minute క్యాండిల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మంచి పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎంత పాయింట్స్ ఇది, 25,100 నుండి పడితే 25,400, 300 point మూమెంట్ ఫ్రెండ్స్, జస్ట్ ఒక ఫస్ట్ 5-minute క్యాండిల్లోనే. అంటే ఓవర్ నైట్ బుల్లిష్, అది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ప్లస్ ఫస్ట్ 5-minute క్యాండిల్ 300. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఓవర్ నైట్ ఎన్ని పాయింట్స్ ఓపెన్ అయింది, 24,900 నుండి పడితే 25,100, ఆల్మోస్ట్ 200 points. సో 2-3 మీరు మార్కెట్ నిన్న మొన్న క్లోజ్ అయిపోయి 3:30కి ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయ్యి నిన్న 9:20 లోపల కనుక మీరు ఆగితే 500 points మూమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. అంటే బుల్లిష్ వ్యూ ఏదైతే ఉందో అది వ్యాలిడేట్ అయింది, అంటే అది ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఈ 5-minute క్యాండిల్ తర్వాత చాలామంది రీటైల్ ట్రేడర్స్ అంటే ఇక్కడ ట్రాప్ అవుతారు ఫ్రెండ్స్. ఇదే మనం నేర్చుకోబోతుంది, ఎక్కడ మనం ట్రాప్ అవ్వకుండా ఉండాలి ఎలా అని చెప్పేసి. ఈ 5-minute క్యాండిల్ కాగానే అరే బుల్లిష్ ఉంది అని చెప్పేసి చాలామంది బై చేస్తుంటారు. బై చేయకూడదు ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓవర్ నైట్ 200 points గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్నింగ్ ఫస్ట్ 5-minute క్యాండిల్ 300 point సాలిడ్ గ్రీన్ క్యాండిల్, 500 point గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎవరైతే ఓవర్ నైట్ లాంగ్ పొజిషన్స్లో ఉన్నారో, అంటే ఎవరైతే ఓవర్ నైట్ కాల్స్ బై చేసి ఉన్నారో లేదా పుట్స్ షార్ట్ చేసి ఉన్నారో వాళ్ళకు ఒక మంచి ప్రాఫిట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతైతే అంత కొంచెం డబ్బులు తీసేసుకుందామని చెప్పి బుక్ చేస్తుంటారు. దానివల్ల చిన్న చిన్న నెగిటివ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి. ఇక్కడ మీరు చూస్తుంటే ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ అని మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అంటే ట్రెండ్ చేంజ్ అయిందా, నెగిటివ్ అయిందా, లేదు మనం చెప్పలేము, మనం చేయలేము. ఎందుకంటే ఈ ఫస్ట్ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్స్ అన్నీ ఆ పెద్ద గ్రీన్ క్యాండిల్ లోపలనే ఫామ్ అవుతున్నాయి. అంటే ఇంకా ట్రెండ్ బుల్లిష్ ఉన్నట్టే. దిస్ ఈజ్ జస్ట్ ఎ పుల్ బ్యాక్ అంటాము. అంటే ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. సో నేను అనేది అదే ఫ్రెండ్స్, అంటే మనం ప్రీవియస్ డే ఒక బుల్లిష్ ఉంటుంది అని అనలైజ్ చేసినా కానీ మార్కెట్ మనకు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వగానే ఫస్ట్ 5 minutesలో ఏమవుతుందో దాని తర్వాతే మనం ట్రేడ్ తీసుకోవాలి. చాలామంది అరే ట్రేడ్ వెళ్ళిపోతుందేమో అని ముందే తీసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు చాలా వోలటిలిటీ ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓ 5 minutes 10 minutes మార్కెట్ సెటిల్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది మార్కెట్, మనకు ఆపర్చునిటీస్ దొరుకుతాయి ట్రేడ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం ఇవాళటి అనాలిసిస్ చేస్తే అంటే ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఫ్రెండ్స్. యాజ్ డిస్కస్డ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2 సాలిడ్ బుల్లిష్ క్యాండిల్స్ అని చెప్పేసి. సో ఇవాళ కూడా మనం పాజిటివ్ ఓపెన్ చేస్తున్నాము, పాజిటివే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు SGX నిఫ్టీ మనం ఇందాక చూసినాము స్లైట్ నెగటివ్గా ఓపెన్ అవుతుంది, కానీ నెగటివ్ ట్రేడ్ తీసుకోవడానికి మాత్రం నేను రెడీగా లేను ఫ్రెండ్స్ యాజ్ పర్ మై అనాలిసిస్. ఎందుకంటే 2 అంత పెద్ద బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత నెగటివ్ ట్రేడ్ చేయాలంటే మనకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఏం కన్ఫర్మేషన్ అంటే బేరిష్ అవుతుందా, నెగటివ్ అవుతుందా అని చెప్పి. నాకు ఒక ఆపర్చునిటీ కనబడుతుంది ఫ్రెండ్స్ మనం నెగటివ్ ట్రేడ్ తీసుకోవడానికి. ఇది ఇవాళటి పివోట్ ఫ్రెండ్స్. ఈ 3 బ్లాక్ లైన్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో, ఇది ఫస్ట్ బ్లాక్ లైన్, ఇది సెకండ్ బ్లాక్ లైన్, ఇది థర్డ్. దీన్ని మనం CPR అంటాం, అంటే సెంట్రల్ పివోట్ రేంజ్. నేను మీకు చెప్పినట్టు ఈ వీకెండ్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అసలు డీటెయిల్స్ అంటే. బస్ ఈ వీడియో కోసం మీరు ఇంత మట్టుకు గుర్తుపెట్టుకోండి, ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ అనేది ఎప్పుడైనా ఒక సపోర్ట్గా కానీ ఒక రెసిస్టెన్స్గా కానీ యాక్ట్ చేస్తుంది. ఈ రేంజ్ లోపల మార్కెట్ ఉన్నప్పుడు ప్రైస్ చాపీగా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే వోలటైల్గా ఉంటుంది, మనం డిసైడ్ అవ్వలేము. కాకపోతే ఈ CPR రేంజ్ మనకు ఇండికేట్ చేస్తుంది రివర్సల్స్ని. అంటే ఒకవేళ సాలిడ్ పైనుంచి మార్కెట్ కిందికి వస్తే ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, కింది నుంచి మార్కెట్ ఇక్కడికి వస్తే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది.
సో యాజ్ పర్ అవర్ అనాలిసిస్ ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్ కానీ స్లైట్లీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అవుతాయి లైక్ అరౌండ్ 25,600 25,700 మనకు 9కి మార్కెట్ ప్రీ ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది 9, 7, 9, 8 కల్లా మనకు తెలిసిపోతుంది. నాకు ట్రేడ్ ఆపర్చునిటీ నేను ఎక్కడ ట్రేడ్ చేస్తాను అంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా స్లైట్గా గ్యాప్ ఓపెన్ అయ్యి పాజిటివ్ మూమెంటం ఉంటే ఓకే నేను బై చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్లస్ ఈ రేంజ్ కూడా అంటే ఆపర్చునిటీ మనం క్యాప్చర్ చేయగలమో లేమో నాకైతే తెలీదు, బట్ నేను నెగిటివ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ రెసిస్టెన్స్ ఏదైతే 25,933 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందో ఇది ఒక హోప్ అంతే. ఇక్కడ మనకు ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం బేరిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా కంపల్సరీ మార్కెట్ కింద పడిపోతుంది, అబ్సల్యూట్లీ నాట్ ఫ్రెండ్స్, మనం అస్సలు చెప్పలేము. ఒక ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం అంతే. 2 days నుంచి కంటిన్యూస్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఇవాళ వెనస్డే మనం గుర్తుపెట్టుకుంటే రేపటి రోజు మనకి 5th of November థర్స్డే, రేపు మార్కెట్ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, రోల్ ఓవర్ పొజిషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఫస్ట్ హాఫ్లో ఏదైనా పాజిటివ్ మూమెంట్ వచ్చినా ఒక స్లైట్ పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను సెకండ్ హాఫ్లో. ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏదైనా నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయ్యి అంటే ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంది, నెగిటివ్ క్యాండిల్ ఎలా ఉంటుంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. కాకపోతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ బేరిష్ క్యాండిల్కి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇలాంటి క్యాండిల్ పెద్దగా ఏదైనా కనుక ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయితే ఈ రెడ్ క్యాండిల్ లాగా, దెన్ వీ క్యాన్ గో ఫర్ ఏ క్విక్ షార్ట్ ట్రేడ్ అనమాట, చిన్న ట్రేడ్. ఇప్పుడు స్టాప్ లాస్ కూడా మనం చిన్నగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కనుక మనము షార్ట్ తీసుకుంటే లైక్ పుట్ బై చేసిన కాల్ షార్ట్ చేసిన ఒక చిన్న ఇప్పుడు లైక్ ఇక్కడ 25,950 దగ్గర తీసుకుని ఒక 50 points 100 points స్టాప్ లాస్ పెట్టుకొని 50 points పెట్టుకోండి, 100 కూడా అవసరం లేదు. 100 points మనం రివార్డ్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ బుల్లిష్ బై ఎక్కడ చేస్తాము, ఇది బ్రేక్ అయితే బై చేస్తాము, బట్ స్టిల్ నేను బయింగ్ కోసం ఇంట్రెస్టెడ్ లేను ఫ్రెండ్స్, ఎందుకంటే 2 days 1500 point మూమెంట్ వచ్చేసింది, నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్లస్ మార్కెట్ అనేది న్యూస్ డ్రివెన్ మార్కెట్, ఇది న్యూస్ బేసిస్ పైన మూవ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపు వీక్లీ ఎక్స్పైరీ, సో ఇవన్నీ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. సో నాకు ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది, ఇక్కడ నెగటివ్ క్యాండిల్ కనిపిస్తే మాత్రం నేను సెల్ చేస్తాను. ఇది ఇవాళ పివోట్. ఇక్కడ కనుక మళ్ళీ ఏదైనా బులిష్ ప్రైస్ యాక్షన్ ఉంటే ఈ పివోట్ రేంజ్లో సెంట్రల్ పివోట్ రేంజ్లో బులిష్ ప్రైస్ యాక్షన్ ఉంటే వీ కెన్ గో లాంగ్, మళ్ళీ లాంగ్కి వెళ్ళొచ్చు ఇక్కడ రెసిస్టెన్స్ వరకు మనం టార్గెట్ పెట్టుకొని. సో ఫ్రెండ్స్ ఇది ఒక బేసిక్ అనాలిసిస్, ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది దాన్ని బట్టి నేను మీకు క్లియర్గా కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. వీకెండ్కి నేను మీకు పర్ఫెక్ట్ వీడియో ప్రొవైడ్ చేస్తాను, అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, సెంట్రల్ పివోట్ రేంజ్ అంటే ఏంటి, నేను మీకు ఎడ్యుకేషనల్ వీడియో తీసుకుంటాను, దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీక్ నుంచి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇవాళకి మన మార్కెట్ అనాలిసిస్ ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఛానల్స్ చేయడానికి అండ్ ఈ ఛానల్ పెట్టినందుకు వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.